హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? అంత మంచేనా? ఇదైతే మా నాన్న పట్టుకొచ్చిన చేపలు మంచిగా తుక్కడాలు కొట్టి నీళ్ళలో వేసి అయితే మంచిగా నీట్గా కడిగిండు. కడిగిన తర్వాత మా నాన్న అయితే కూర చేస్తున్నాడు. కూర మాత్రం ఏకదమ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, సూపర్ అంటే సూపర్, గుమగుమలాడుతుంది, పొగలు పొగలు వస్తుంది. ఫిష్ కర్రీలో మా నాన్నని మించిన వాళ్ళు లేరు. సూపర్ అంటే సూపర్ చేస్తాడు అండ్ క్విక్గా చేస్తాడు, తొందరగా చేసేస్తాడు. ఇది చూడండి, ముక్కలు అయితే కండబట్టి ఉన్నాయి. ఆహా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తినాలని ఉంటుంది కానీ ఈ ముళ్ళుల భయంతోనే తినము. మీకు ఎంతమందికి అయితే ఫిష్ కర్రీ ఇష్టము, అసలు ఈ ముళ్ళులు ఏ విధంగా తప్పించుకోవాలి మీకు తెలిస్తే కామెంట్ చేయండి, చూద్దాం. ఆహా, ఇక చూడండి ఫ్రెండ్స్, అసలు మంచిగా వేడివేడి అన్నంలో ఒక ముక్క వేసుకొని ఇంతంత షోరువ పోసుకొని తింటుంటే ఆహా, పప్ప ఆ మాటల్లో చెప్పలేము కానీ షోర్మా మాత్రం సూపర్ ఉంది. ఇంకో పీస్ వేసుకున్నా, ఏదో ఇక తినాలి కాబట్టి ట్రై చేద్దాం ఈసారి ఎట్లుంటుంది ఏంది కథ అనేది. ధైర్యం చేసి అయితే ట్రై చేసి తిన్నాను. ఏదో అదో ఇదో అయితే తినగలిగిన. నాకైతే ఎక్కువ ఫిష్ అయితే అలవాటు లేదు. సో అనన్య కోసం తీసుకొచ్చినా కానీ ఎక్కువ అయితే తినను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీరు ఎంతమంది అయితే ఫిష్ ఇష్టపడతారు అనేది. కంట మాత్రం సూపర్.